నో లీడర్ నో బ్యానర్ ఇన్స్టాతో ఉద్యమం సోషల్ మీడియాలో కేంద్రం తీరును ఎండగట్టిన యువశక్తి రీల్స్ మీమ్స్ లైవ్ లొకేషన్లతో నిరసనలు వైరల్ పాతకాలపు వాట్సాప్ ఫార్వర్డ్లు టీవీ చర్చలకు నో ప్రధానిని సైతం దిగి వచ్చేలా చేసిన డిజిటల్ ప్రొటెస్ట్ నిజంగా చూడొచ్చు. ఎవరు కూడా ఏ ఒక్క రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్ళి మాకు సపోర్ట్ ఇవ్వని అడగలే, ఏ ఒక్కరు కూడా లేకపోతే పార్టీకి మాకు సపోర్ట్ ఇవ్వని ఎవరు అడగలే, లేకపోతే ఏ ఒక్క ఉద్యమకారుల దగ్గరికి వెళ్ళలే. అందరూ స్వయంగా ఇది న్యాయపరమైన డిమాండ్ కాబట్టి, న్యాయపరమైన ఉద్యమం కాబట్టి, న్యాయపరమైనటువంటి పోరాటం కాబట్టి అందరూ మద్దతు ఇచ్చిరు. ప్రకాష్ రాజ్ వాళ్ళు లాంటి వాళ్ళు కావచ్చు, ఎంతోమంది సామాజిక కార్యకర్తలు, ఎంతోమంది ఉద్యమకారులు, రకరకాల రాష్ట్రాల్లో ఉద్యమాలు చేసిన వాళ్ళు, సోనం వాంగ్చుక్ లాంటి లదక్ ఉద్యమకారులందరూ కూడా సపోర్ట్గా వచ్చారు. ఈ ఉద్యమం ఎప్పుడు కూడా మేము టీవీలో డిబేట్ లాగా కావచ్చు, మీడియా ముందు మాట్లాడడం ద్వారా రాలేదు. సోషల్ మీడియా వేదికగా మాకు అక్కడ జరుగుతున్నటువంటి అన్యాయం కావచ్చు, లేకపోతే ప్రధాని నరేంద్ర మోడీ చేసినటువంటి విధానాన్ని కావచ్చు ఎండగట్టే ప్రయత్నం చేసినాం. మీమ్స్ చేసినాం, ఫోటోలు చేసినాం. ఈ ఫోటోలు మీమ్స్ ద్వారా కూడా మేము విజయాన్ని సాధించగలిగాం. సోషల్ మీడియా ఎంత బలంగా మాకు పనిచేసిందంటే సోషల్ మీడియా ద్వారా మేము ఇప్పుడు ఈ విజయాన్ని సాధించగలిగామంటూ కూడా ఇక్కడ చెప్పుకొస్తున్నారు. అలాగే నీట్ లీకేజీపై దేశ యువత చేసిన పోరాటం సక్సెస్ అయింది. ఎట్టకేలకు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రిజైన్ చేశారు. అయితే యువత చేసిన పోరాటం తీరు ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కేవలం చేతిలో ఉన్న సెల్ ఫోన్ ని ఆయుధంగా మార్చుకొని యువత చరిత్రలో నిలిచిపోయే ఉద్యమం చేసింది. ఇలాంటి రాజకీయ నాయకులు అధికారిక బ్యానర్ లేకుండానే కేవలం సోషల్ మీడియాను ఉపయోగించుకొని ప్రభుత్వంపై చేసిన పోరాటం ప్రశంసలు అందుకుంటున్నది. సామాన్యులు సైతం ప్రభుత్వాన్ని ఎంత గట్టిగా ప్రశ్నించగలరో ఈ డిజిటల్ పోరాటం నిరూపించింది. 2 నెలల క్రితం కాక్రోచ్ జనతా పార్టీ కేవలం సోషల్ మీడియాలో సెటైరికల్ గా పుట్టింది. ఇప్పుడు పేపర్ లీకేజ్ అంశంపై ఏకంగా దేశ ప్రాధాన్యతకు జోక్యం చేసుకునే శక్తివంతంగా ఎదిగింది. నీట్ పేపర్ లీక్ దీనికి తక్షణ కారణమైనప్పటికీ ఎప్పుడు ప్రభుత్వం వ్యవస్థల తీరుపై యువతలో పేరుకుపోయిన అసంతృప్తి జంతర్ మంతర్ నిరసనలకు అసలు సిసలు కారణంగా కనిపిస్తున్నది. ఏ రాజకీయ పార్టీలు పిలువలేదు, పెద్ద సభలు లేవు. కేవలం స్మార్ట్ ఫోన్ల ద్వారా ఇన్స్టాగ్రామ్ రీల్స్, మీమ్స్, లైవ్ లొకేషన్లు షేర్ చేస్తూ లక్షలాది మంది విద్యార్థులు తమ మధ్యంతర యువత సిజేపీ ఆధ్వర్యంలో ఒక్కటయ్యారు. ఒక మొబైల్ ఉంటే చాలు, ఎక్కడి నుంచి అయినా సరే ఎవరైనా ఉద్యమంలో భాగం కావచ్చని నిరూపించారు. చర్చల పద్ధతికి తావే లేదు. సాంప్రదాయక రాజకీయ పార్టీలు అనుసరించే వాట్సాప్ ఫార్వర్డ్లు, టీవీ చర్చల పద్ధతిని నీట్ నిరసనలో యువత పక్కన పెట్టింది. కేవలం ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ వంటి పలు ప్లాట్ఫామ్స్ ద్వారా ఉద్యమాన్ని నడిపింది. పోలీసులు లాఠీ చార్జ్ చేసిన యువతను అదుపులోకి తీసుకున్న ఆ వీడియోలను సోషల్ మీడియాలో వేగంగా వైరల్ చేసింది. ప్రభుత్వం అణచివేసే చర్యలే సరికొత్త కంటెంట్గా మరింత మంది మద్దతుదారులను తెచ్చిపెట్టిన రీల్స్, మీమ్స్, వీడియోలు క్రియేట్ చేసిన సోషల్ మీడియాలో వదిలింది. ఈ డిజిటల్ని నిరసనలు అణచడం ప్రభుత్వానికి తలకు మించిన భారంగా మారింది. పరిస్థితి తీవ్రంగా ఎంతవరకు వచ్చిందంటే ప్రధాని నరేంద్ర మోడీ సైతం టీవీ ప్రసంగాలు, అధికారిక ప్రకటనలు నమ్ముకోకుండా అర్ధరాత్రి సెల్ఫీ వీడియో రికార్డ్ చేసి నేరుగా యువతతో మాట్లాడాల్సిన పరిస్థితులు ఈ సోషల్ మీడియా తీసుకొచ్చినట్టు తెలుస్తుంది. అలాగే స్వచ్ఛమైన యువజన నిరసన ఈ ఉద్యమం రాజకీయ పార్టీలకు కూడా ఒక పెద్ద సందిగ్ధంగా తెచ్చిపెట్టింది. కాంగ్రెస్, ఆప్ వంటి ప్రతిపక్షాల విద్యార్థుల నిరసనను తమకు అనుకూలంగా మార్చుకోవాలని చూశారు. అయితే ఇది పూర్తిగా నాయకులు లేని స్వచ్ఛమైన యువజన ఉద్యమం కావడంతో చివరకు దూరం అయ్యారు. మరోవైపు న్యూ ఇండియా అనే అంశాలతో పెరిగిన ఈ తరానికి ప్రభుత్వ వైఫల్యాలు కఠినమైన పాఠాలు నేర్పించాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సోషల్ మీడియా ఉత్సాహం తాత్కాలికమైన పదే జరిగే వ్యవస్థగత లోపాలను ఇకపై తాము సహించేది లేదని ఆ మొబైల్ ఫోన్ల ద్వారా దేశవత చాటి చెప్పింది అంటున్నారు. ఏ యువశక్తి అయితే ప్రభుత్వాలకు సింహాసనం పై కూర్చోబెట్టిందో అదే యువశక్తి ఇకపై తప్పులను ప్రశ్నించు ప్రభుత్వాలను అసలైన పరీక్ష పెట్టినట్టు కూడా తెలుస్తోంది. దీనికి సంబంధించి సిజేపీ అనేటువంటి పార్టీ బొద్దింకలు అని చెప్పేసి సిజే కామెంట్ చేయడంతో ఈ పార్టీ పుట్టి ఆ పార్టీ సోషల్ మీడియా వేదిక కూడా విద్యార్థి నాయకులు కావచ్చు యువతను మొత్తం ఏకం చేసేటువంటి ప్రయత్నం చేసింది. ఈ సోషల్ మీడియా వేదిక ముట్టేటువంటి పార్టీ మధ్యలోనే వచ్చింది, మధ్యలోనే వెళ్ళిపోతుందని చెప్పి రకరకాలుగా మాట్లాడారు, రకరకాల విశ్లేషకులు మాట్లాడారు. కానీ అదే బొద్దికల పార్టీ విద్యార్థులందరినీ జమ చేసుకొని, విద్యార్థులు కావచ్చు కొందరు నాయకులను తోడు చేసుకొని బలం చేకూర్చుకొని ఆ శక్తిని అంతా ప్రభుత్వంపై ప్రయోగించింది. సోషల్ మీడియా అంటే ఎక్కడ టీవీ డిబేట్లో పాల్గొనకుండా, మీడియా పైన నమ్మకం పెట్టుకోకుండా, ఓన్లీ వాళ్ళ చేతిలో ఫోన్ ఉంటే చాలు సోషల్ మీడియాలో మీమ్స్ చేస్తూ, ఇన్స్టాలో రీల్స్ పెడుతూ అక్కడ జరుగుతున్నటువంటి సిచ్యువేషన్స్ ఏం జరుగుతూ ఉన్నాయి, అక్కడ మేమేం మాట్లాడుతూ ఉన్నాం, లేకపోతే పోలీసులు ఏ విధంగా మమ్మల్ని ఇబ్బందులు పెడతా ఉన్నారు, ప్రభుత్వం ఏ విధంగా పోలీసులతో కొట్టిస్తూ ఉంది, భాష వాయువులు కావచ్చు, లేకపోతే ఆ ఫైర్ ఇంజన్లతో ఆ వాటర్ మా పైన ఏ విధంగా కొడుతున్నారని చెప్పేసి ఆ వీడియోలు మొత్తం కూడా వాళ్ళు సర్క్యులేట్ చేసేటువంటి ప్రయత్నం చేసిరు. అక్కడ
చాలా మంది కూడా దేశవ్యాప్తంగా రాష్ట్రాల అంటే ప్రపంచవ్యాప్తంగా కూడా వాళ్ళకి ఫుడ్ డెలివరీలు వచ్చినాయి. అమెరికా నుంచి కూడా ఫుడ్ డెలివరీలు వచ్చినాయి. చాలా మంది సోషల్ మీడియాలో సపోర్ట్గా వచ్చారు. డైరెక్ట్గా అక్కడికి వచ్చి పోరాటం చేయలేక సోషల్ మీడియాలో వేదిక కూడా చాలా మంది వాళ్ళకి ఫుడ్ డెలివరీలు చేసి కూడా వాళ్ళకు వచ్చారు. నిజంగా ఈ విజయం ఖచ్చితంగా ప్రతి ఒక్క ఫోన్ ఉంటే చాలు ఖచ్చితంగా విజయాన్ని సాధించవచ్చు. ఆ ఫోన్లో మనం నిజాయితీగా ప్రశ్నించాలి, నిజాయితీగా మీమ్స్ చేస్తూ ఈ విధంగా మేము మీమ్స్ సోషల్ మీడియా వేదికగా ఒక సెల్ ఫోన్ ద్వారా విజయాన్ని సాధించామని చెప్పేసి కూడా ఇక్కడ చెప్తా ఉండే పరిస్థితులు చూస్తా ఉన్నాం. రైట్, ఇక్కడ చూస్తూ నీట్ నిరసనలో అస్సాం మంత్రి కుమార్తె అంట. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు. గువాహటిలో చాచాల్లో ఘటన. ఇక్కడ నీట్ నిరసనలో అస్సాం మంత్రి కుమార్తె కూడా దీనికి సంబంధించి అక్కడ పాల్గొన్నట్టు తెలుసు. చాలా మంది అంటే మంత్రుల పిల్లలే కాదు, చాలా మంది బాలీవుడ్ యాక్టర్లు కావచ్చు, లేకపోతే చాలా మంది బీజేపీలో ఉన్నటువంటి కొందరు వ్యక్తులు రాజీనామా చేసి వచ్చి కూడా చాలా మంది పాల్గొన్నట్టు తెలుస్తా ఉంది. అలాగే పార్టీలతో సంబంధం లేకుండా చాలా మంది సినిమాల్లో తీసుకున్నటువంటి ఆర్టిస్టులు కావచ్చు, లేకపోతే ఆ ఫేమస్ డైరెక్టర్ కావచ్చు, లేకపోతే న్యాయవాదులు కావచ్చు, పెద్ద ఎత్తున చాలా మంది కూడా సపోర్ట్ చేసి వచ్చారు. అందరి సపోర్ట్ వల్ల, అందరి బలం చేకూడడం వల్లనే ఈ ఉద్యమాన్ని సాధించగలిగామంటూ కూడా